Only believe, only believe, and all things are possible. Only believe. My Lord, I believe. Yes, I believe. My Lord, I believe Amen. that all things are possible. My Lord, I believe. And we all believe. My Jesus is here. My Jesus is here. And all things are possible. My Jesus is here. My Jesus is here. Thank you, Lord. My Jesus is here. And all things are possible. My Jesus is here. హల్లెలూయా. దేవుని నామమునకు స్తోత్రములు. కూడి కృష్ణం ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథము వైపుకు తిరుగుదాం. దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 24వ వచనం చూద్దాం. తిరుగుబాటును మాన్పుటకును పాపమును నివారణ చేయుటకు దోషము నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటకు యుగాంతము వరకు ఉండునట్టి నీతి బయలుపరచుటకును దర్శనమును ప్రవచనమును ముద్రించుటకును అతి పరిశుద్ధ స్థలమును అభిషేకించుటకును నీ జనమునకు పరిశుద్ధ పట్టణమునకు 70 వారములు విధించబడి. స్తోత్రములు ప్రభువా, మహిమగల రాజా, మీకే స్తుతులు స్తోత్రాల ప్రభువా. మరి ఇప్పటిదాకా నీ ప్రియబిడ్డల పాటల ద్వారా నేను స్తుతించారయ్యా. చప్పట్లు కొట్టుచు, వాయిద్యాలు వాయించుచు, కంఠస్వరాల ద్వారా నీకు మహిమను తెచ్చారు ప్రభువా. అయా, నిశ్చయముగా అతి ప్రాముఖ్యమైన సమయంలోనికి ఇప్పుడు మేము వచ్చి ఉన్నాము ప్రభువా. ఈ గడియ వాక్యం ఇవ్వండి ప్రభువా. ప్రస్తుత కాలానికి సంబంధించిన వర్తమానం ఇవ్వండి ప్రభువా. మీరే మాతో మాట్లాడండి ప్రభువా. నీ వాక్యాన్ని నాయన మేము విశ్వసించుచున్నాము, నమ్ముచున్నాము ప్రభువా. నీ వాక్యము చుట్టూ మేము పోగై ఉన్నాము ప్రభువా. ఆ రోజు సొలొమోను బల్ల చుట్టూ ఏ విధముగా అక్కడ యోధులందరూ పోగై ఉన్నారో ప్రభువా, అట్టి రీతిగా నాయన నీ వాక్యం అనే బల్ల చుట్టూరా ప్రభువా పక్షిరాజు పిల్లలైన మేమందరము పోగై ఉండగా ప్రభువా, మీరే ఈ పక్షిరాజు వర్తమానాన్ని విరిచి ప్రభువా ఆ 7 ఉరుముల గూర్చిన ప్రత్యక్షతను మాతో మాట్లాడండి ప్రభువా. అయ్యా నాయన 7 ముద్రలలో దాచబడిన సంగతులై ఉన్నాయి ప్రభువా, వాటిని మీరు మాట్లాడతారని నమ్ముచున్నాము ప్రభువా. నీ కృప మాకు తోడుగా ఉంచండి నాయన. దానియేలు గ్రంథములో దాచబడిన ఆ మర్మాలు ప్రభువా మేము చూచుదుము గాక, మా నేత్రాలు తెరవబడును గాక, స్పష్టముగా మేము ఎరుగుదుము గాక.
దాని కొరకు మమ్మల్ని మేము వాక్యానికి ప్రతిష్ఠించుకుంటున్నాము ప్రభువా. నీ యొక్క నాయన ఆరాధనకు, నీ వాక్యానికి మా జీవితాలు సంపూర్ణంగా ప్రతిష్ఠించుకుంటున్నాము ప్రభువా. మీరే మాతో మాట్లాడమని అడుగుచున్నాము నాయన. మా ప్రాణము, ఆత్మ, శరీరము నీకు సమర్పిస్తా ఉన్నాము ప్రభువా. మీరు మాతో మాట్లాడి మహిమ, ఘనత, ప్రభావాలు మీరు పొందుకోండి నాయన. మా మధ్య ఒక్క బలహీనుడు లేకుండా చేయండి నాయన. ప్రతి వ్యక్తిని నాయన మీరు దర్శించండి ప్రభువా. ప్రతి వ్యక్తితో మీరు మాట్లాడండి ప్రభువా. పరిశుద్ధాత్మ సన్నిధి బలముగా ఇక్కడ ఉండునుగాక ప్రభువా. దేవుని మందిరానికి మేము వచ్చినప్పుడు సంతోషించామని జనులు పలుకుదురుగాక ప్రభువా. ఆయన సన్నిధి అంత బలముగా ఇక్కడ దిగునుగాక ప్రభువా. సహాయమున దయచేయన ఆయన. నీ కృప మాకు తోడుగా ఉంచమని, కొద్ది నిమిషాలు మీరే మా అందరితో మాట్లాడమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకొనుచున్నాము. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. కూర్చున్నాం. చాలా సంతోషము. దేవుడికి మహిమ కలుగును గాక. ఎంతమంది ఆనందిస్తున్నారు చెప్పండి? హల్లెలూయా. మరి మీరు చాలా జాగ్రత్తగా గమనించాలి. మనము అంత్యకాలంలో ఉన్నాము. హల్లెలూయా. మనము చివరి కాలంలో ఉన్నాము. మరి ఎత్తబడే దినాల్లో మనం జీవిస్తున్నాము. ఈ గడియ వాక్యం మనం ఎరగకుండా మనం ఎత్తబడలేమండి. కంపల్సరిగా మనము ఎత్తబడాలి అంటే ఆమె వాక్యపు వధువుగా మార్చబడాలి. మీరు చూశారు కదా అండి, వాక్యపు వధువు. హల్లెలూయా. ఆమె ఎలాగ మార్చబడాలి? వాక్యపు వధువుగా. ఇక్కడ మనం చూస్తా ఉన్నాము 70 వారాలు. ఇది ఈ 70 వారాలు ఎవరికి? మీరు చూడండి. ఈ 6 కారణాల గురించి చెబుతూ, హల్లెలూయా, 6వ కారణమే అతి పరిశుద్ధ స్థలము, అభిషేకం. ఈ 6 కారణాల గురించి చెబుతూ నీ జనమునకు, పరిశుద్ధ పట్టణమునకు, ఇంకా ఇక్కడ మొత్తం మీరు చూడండి, నీ జనము అంటే, నీ అంటే ఎవరంటే దానియేలు. నీ జనం అంటే దానియేలు యొక్క జనులకు. హల్లెలూయా. ఎవరు వాళ్ళు? దానియేలు జనులు, ఇజ్రాయేల్ ప్రజలు. ఆమె దానియేలు జనులు ఎవరంటే ఇజ్రాయేల్ ప్రజలు. మనం ఇజ్రాయేల్ ప్రజలం కాం, మనము అన్య జనులం. ప్రజల ఇజ్రాయేల్ ప్రజలు ఎవరంటే అబ్రహాము కుమారుడైన ఇస్సాకు, ఇస్సాకు కుమారుడైన యాకోబు, యాకోబులో నుండి వచ్చిన 12 మంది గోత్రకర్తలు వీరి ఇజ్రాయేలుగా పిలువబడ్డారు. ప్రజల మరి ఈ యొక్క ఇజ్రాయేలుకి, నీ జనమునకు అంటే ఎవరి గురించి అంటే ఇజ్రాయేల్ ప్రజల గురించి. హల్లెలూయా. రెండోది ఏమంటున్నాడండి? పరిశుద్ధ పట్టణమునకు. ఇందుకు పరిశుద్ధ పట్టణం ఏది? యెరూషలేం. హల్లెలూయా. యెరూషలేం. దేవుడికి మహిమ కలుగును గాక. పరిశుద్ధ పట్టణమునకు 70 వారాలు విధించబడెను. హల్లెలూయా. మరి పరిశుద్ధ పట్టణానికి 70 వారాలు, నీ జనమునకు 70 వారాలు విధించబడ్డాయని ప్రవక్త చెప్తున్నాడు. హల్లెలూయా. ఇక్కడ దేవుడి వాక్యము మరి ప్రవక్త దగ్గరికి రావటము జరిగి ఉన్నది. ఇక్కడ మీరు చాలా జాగ్రత్తగా గమనించినట్లయితే, పాస్టర్ గారు అవి మనకు సంబంధించినవి కాదు కదా, మనం ఎందుకు పాస్టర్ గారు అవి ధ్యానం చేయటం? 70 వారాలు మనకు సంబంధించినవా అంటే మనకు సంబంధించినవి కావు కదా, అవి నీ జనమునకు కదా. అవునా? నీ జనం అంటే ఎవరు? ఇజ్రాయేల్ ప్రజలు కదా. పరిశుద్ధ పట్టణం ఏది? యెరూషలేము కదా. హల్లెలూయా. మరి వాళ్ళకు సంబంధించిన విషయాలు మనం ఎందుకు ధ్యానం చేస్తున్నాం?
వాళ్ళకు సంబంధించిన విషయాలు కదా అవి. మనం ఎందుకు ధ్యానం చేస్తున్నాం? దేవుడికి మహిమ కలుగునుగాక. ఇవి చాలా జాగ్రత్తగా వినాలి. హల్లెలూయా. దానియేలు 70 వారాలలో మనము పోయిన వారం చూసాము. దానియేలు 70 వారము ఎప్పుడు, 70వ వారం ఎప్పుడు ప్రారంభమైంది చెప్పాం? ప్రారంభమైందా 70వ వారం? అవలేదా? ప్రారంభమైనదా? ఎంత జరిగినది? అర్ధవారం జరిగినదా? హల్లెలూయా. అర్ధవారం జరిగినదా? ఏడు వారాలు ప్లస్ 62 వారాలు ప్లస్ 1 వారం, ఇది కూడితే 69 వారాలు ప్లస్ 1 వారం. ఈ 1 వారము 70వ వారం. 69 వారాలు ప్లస్ 1 అనేది 1 వారం అనేది 70వ వారం. ఈ 70వ వారం ఎప్పుడు ప్రారంభమైనదని చూసాము? ఎంతమందికి గుర్తుంది వాక్యం? చూసామా? చూడలేదా? చూసామా? మరి ఇదంతా చెప్పుకున్నదే. మీ హృదయంలో వాక్యము ఉన్నదో లేదో పరిశీలన చేయాలి. హల్లెలూయా. వాక్యము విన్నట్టుగానే వెళ్ళిపోతుంది అనుకో, ఏమిటి అర్థం? ఆకాశ పక్షులు వచ్చి విత్తనాన్ని తీసుకొని వెళ్ళిపోతున్నాయి. విత్తనం అంటే దేవుడి వాక్యమే. తీసుకొని వెళ్ళిపోతున్నాయి. వచ్చేటప్పుడు ఏ విధంగా వస్తున్నామో వెళ్ళేటప్పుడు కూడా అలాగే వెళ్ళిపోతున్నాం. అంటే వాక్యము ఆకాశ పక్షులు ఎత్తుకెళ్ళిపోతా ఉన్నాయి. త్రోవ పక్క పడిన విత్తనం అది కాదా? అది కాదా? అలాగుంటే మనం ఎత్తబాటులోకి వెళ్తామా? రాతి నేల మీద పడిన విత్తనం ఏంటి? అక్కడ ఏం లేదు, అక్కడ చెమ్మ లేదు. భూమి ఎలా ఉంది? రాతి భూమిగా ఉంది. చెమ్మ అంటే ఏంటి? వాక్యం. వాక్యం లేని చోట చాలా మంది ఉంటారు, కానీ ఎండిపోతారు. చెమ్మ లేకపోతే చెట్టు ఉండిద్దా? మీరు చెప్పండి నాకు. ఇప్పుడు ఏ సేవకుడి దగ్గర అయితే వర్తమానం అనేది లేదో, ఆ సేవకుడి దగ్గర ఉన్న సంఘము ఖచ్చితంగా ఎండిపోయి ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. పట్టుకుంటున్నారు ఈ విషయాలు. 3వ పద ఏంటి? ముళ్ళ పొదలు. అవునా? ముళ్ళ పొదలు అంటే ఏంటి? ఐక విచారాలు, ధనభోగాలు, ధనము గురించి ఆలోచన, ఐక విచారాలు, లోక సంబంధమైన విచారాలు ఎక్కువగా ఉండటం వల్ల సేవకుడు చెప్పిన వర్తమానం ఆ హృదయంలో పడి అది అణిచివేయబడి ఆ ముళ్ళ కంపలు ఏం చేస్తున్నాయి? అణిచేస్తా ఉన్నాయి విత్తనాన్ని, వాక్యాన్ని. అణిచివేయబడి ఆ వాక్యము కూడా ఫలించకుండా అది అణిచివేయబడి చనిపోతా ఉన్నది. ప్రజల ఈ 3 భూములు ఎవరి గురించే అంటే వ్యక్తుల గురించే. కొంతమంది త్రోవ పక్క పడిన వారుగా ఉంటారు, కొంతమంది రాతి నేల మీద పడిన వారిగా ఉంటారు. అక్కడికి వెళ్ళి వాళ్ళు అంకితం అవుతారన్నమాట. కొంతమంది ముళ్ళ పొదల్లో పడిన వారిగా ఉంటారు. ప్రజల అయితే సారవంతమైన భూమి మీద, సారవంతమైన భూమి ఒకటి ఉన్నది. అక్కడ విత్తనం పడినప్పుడు అది 100 ఫలం తీసుకొని వస్తుంది. అదే ఎత్తబడే వధువై ఉన్నది. అదే చివరి కాలపు వర్తమానమై ఉన్నది. అది చివరి కాల వాక్యం ఎక్కడొస్తుందో విశ్వాసి గ్రహించి ఆ వాక్యానికి తను తాను ప్రతిష్ఠించుకుంటాడు. అన్ని కూడా అతనికి అర్పించుకుంటా ఉంటాడు, వాక్యానికి సమర్పించుకుంటా ఉంటాడు. హల్లెలూయా. అక్కడ క్రీస్తు కదిలాడుతున్నాడని, అక్కడ దేవుడు ఉన్నాడని ఆ విశ్వాసి మాత్రమే ఎరుగుతాడు. మిగతా వాళ్ళు ఎరగలేరు. దేవుడికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఇప్పుడు 70వ వారం యేసుక్రీస్తు మొదటి రాకల్లోనే ప్రారంభమైనది. ఎంత జరిగింది? అర్ధవారం జరిగినది. హల్లెలూయా. మెస్సియా కొట్టివేయబడ్డాడు. ఇక్కడ మీరు చూడండి, 69.5 వారం అయిపోయింది. అవునా? ఇంకా మిగిలిందంత అర్ధ వారంలో సగమైపోతే ఇంకా అర్ధవారమే మిగిలింది. హల్లెలూయా. ఇటు అర్ధవారానికి
ఇటు అర్ధవారానికి మధ్యలో ఏమున్నాయి? 7 సంఘకాలాలు ఉన్నాయి. ఇటు అర్ధవారానికి మధ్యలో 7 సంఘకాలాలు ఉన్నాయి. ప్రజల పట్టుకుంటున్నారా? ఈ 7 సంఘకాలాల ప్రణాళిక అంతా మధ్యలో ఉన్నది. ఇప్పుడు ఇక్కడ అర్ధవారంలో ఏం జరుగుతుందో దానియేలు గ్రంథంలో 6 కారణాలు ఉన్నాయి. ఇక్కడ జరిగేయి. ఇక్కడ ఎవరున్నారు? ఈ అర్ధవారంలో 1,44,000 మంది ఉన్నారు. ఈ అర్ధవారం కింద పట్టుకుంటున్నారా? ఇక్కడ వధువు యొక్క ఎత్తబాటు ఉంది. ఈ వధువు యొక్క ఎత్తబాటు అయిన తర్వాతే వర్తమానం యూదుల దగ్గరికి వెళ్తుంది. ఇక్కడే బూరలు వచ్చాయి, ఇక్కడే సమస్త ముద్రలు వచ్చాయి, ఇక్కడే అన్ని కూడా అంతా కూడా ఇక్కడే వచ్చి ఉన్నాయి. హల్లెలూయా. మీరు చూస్తున్నారా అండి? ప్రకటన గ్రంథము మరి 4వ అధ్యాయము నుండి హల్లెలూయా 19వ అధ్యాయం దాకా మధ్యలో ఉన్న విషయాలన్నీ ఈ గ్యాప్ లోనే జరుగుతాయి. హల్లెలూయా. పట్టుకుంటున్నారా? ఇక్కడ మీరు జాగ్రత్తగా చూద్దాం. అమ్మ అందరూ తీయండి. 119వ పేరా. పోయిన వారం మనం ఏం చూసామంటే ఎత్తబాటు అయిన పిదప 1,44,000 మంది దగ్గరికి సువార్త వెళుతుంది అని చూసాం. అవునా? ఇది జరిగిన పిదప అది జరుగుతుంది. హల్లెలూయా. అక్కడ దాకా చూసి ఆపేశాం. ఈ వర్తమానం అర్థం అవ్వాలంటే దీనులుగా ఉండాలి, దీనత్వంతో ఉండాలి. హల్లెలూయా. ఈ వర్తమానము దీనులుగా లేకుండా ఈ వర్తమానం అర్థం కాదు. మరలా చెప్తున్నాను, ఎందుకంటే ఈ వర్తమానము 7వ ముద్రతో లింకప్ అయి ఉంది. 7వ ముద్రతో లింకప్ అయి ఉంది. మీరు చూడండి, ఇక్కడ నేను రాస్తున్నాను 7 సంఘకాలాలు. 7 ముద్రలు, 7 బూరలు, 7 పాత్రలు. పట్టుకుంటున్నారా? ఏంటవి? 7 సంఘకాలాలు, 7 ముద్రలు, 7 బూరలు, 7 పాత్రలు. ఇవంతా అయిపోయిన తర్వాత 1000 ఏండ్ల పాలన. ఇప్పుడు మనం దేనిలోకి వెళ్ళబోతున్నాం? 1000 ఏండ్ల పాలనలోకి. 1000 ఏండ్ల పాలనలోకి వెళ్లే ముందు ఇవన్నీ ఫుల్ఫిల్ అవ్వాలిగా, ఇవన్నీ నెరవేర్చబడాలిగా. 7వ ముద్ర అనేది ఈ యొక్క 7వ ముద్ర, ఈ 7వ ముద్ర అనేది ఇక్కడ ఉంది. 7వ సంఘకాలం దగ్గర కూడా 7వ ముద్ర ఉంది. ఈ 7వ ముద్ర అనేది 7వ ముద్రల దగ్గర కూడా 7వ ముద్ర ఉంది. ఈ 7వ ముద్ర అనేది 7 బూరల దగ్గర 7వ బూర దగ్గర కూడా 7వ ముద్ర ఉంది. అంటే బూరల యొక్క ముగింపులో కూడా 7వ ముద్ర ఉంది, ముద్రల యొక్క ముగింపులో కూడా 7వ ముద్ర ఉంది, సంఘకాలాల యొక్క ముగింపులో కూడా 7వ ముద్ర ఉంది, పాత్రల యొక్క ముగింపులో కూడా 7వ ముద్ర ఉంది. ఈ 7వ ముద్ర మనల్ని ఎక్కడికి తీసుకెళ్తుంది అంటే 1000 ఏండ్ల పాలనలోకి తీసుకెళ్తుంది. రైతులా, ఇప్పుడు బోరల దగ్గర 7వ ముద్ర గురించి ఇక్కడ ప్రస్తావన ఉంది. దానియేలు గ్రంథంలో బోరలు ఎవరికి ఇవ్వబడ్డాయి? ఇజ్రాయేల్ ప్రజలకు ఇవ్వబడ్డాయి. ముద్రలు ఎవరికి ఇవ్వబడ్డాయి? అన్ని జనులకు ఇవ్వబడ్డాయి. ఇవన్నీ ప్రవక్త చెప్పిన వర్తమానాలే. మనం టేప్స్ వింటా ఉంటే మనకి సంగతులు అర్థమవుతా ఉంటాయి, మనము గ్రహిస్తా ఉంటాం. ముద్రలేమో అన్ని జనులైన మనకివ్వబడ్డాయి, బూరలేమో ఇది యూదులు ఇజ్రాయేల్ ప్రజలకు ఇవ్వబడ్డాయి. ఇప్పుడు 7వ ముద్ర బోరల కింద కూడా ఉందా? 7వ బోర కింద 7వ ముద్ర ఉందా? ఇప్పుడు ముద్రలు అన్ని జనులకు ఇవ్వబడుతున్నప్పుడు 7వ ముద్ర 7వ సంఘకాలం కింద కూడా ఉందా? ఇప్పుడు 7వ బోర కింద ఏం జరుగుతుందో, ఆఖరి అర్ధవారంలో ఏం జరుగుతుందో మనం గనక ఎరగగలిగినట్టయితే 7వ సంఘకాలం యొక్క ముగింపులో ఏం జరుగుతుందో మనం గుర్తించగలుగుతామో. హల్లెలూయా. ఎందుకంటే గడియారం ఎవరయ్యా అంటే
ఇందాక దీనిలో మనం చూసామా, దానియేలునకు గాబ్రియల్ యొక్క సూచనలు అనే వర్తమానంలో పోయిన గత వారాల్లో మనం ఏం చూసాం? గడియారం అన్యజనులకు గడియారం ఎవరై ఉన్నారు? యూదులు, ఇజ్రాయేల్ ప్రజలై ఉన్నారు. నువ్వు టైం చూడాలంటే గడియారం వైపు చూడాలి. ఇప్పుడు మనం ఎక్కడున్నామో చూడాలంటే యూదుల వైపుకు చూడాలి, ఇజ్రాయేల్ వైపుకు చూడాలి, అంటే 7వ బోర వైపుకు చూడాలి. వాళ్ళకి బోరలు ఇవ్వబడ్డాయి. ఇప్పటికి వాళ్ళకి ఎన్ని బోరలు అయిపోయినాయి? అసలు అయిపోయినాయా? ఇప్పుడు వాళ్ళకి ఏమైపోయినాయి కూడా తెలియాలి మనకి. హల్లెలూయా. ఇప్పుడు ప్రకటన గ్రంథం 8వ అధ్యాయంలో మరి అక్కడ బోరలు వస్తున్నాయి. ప్రకటన గ్రంథం 8వ అధ్యాయంలో ఏమొస్తున్నాయి? బోరలు వస్తున్నాయి. 8వ అధ్యాయం మొదటి వచనమేమో 7వ ముద్ర. అర్ధగంట సేపు పరలోకంలో ఇంచుమించు అర్ధగంట సేపు నిశ్శబ్దం. ఆ తర్వాత నీకు బోరల గురించి రాయబడి ఉంటది. ప్రజల్లా మొదటి 4 బోరలు ఎక్కడికి వెళ్ళాయి? ప్రకృతి మీదకెళ్ళాయి. 5వ బూర, 6వ బూర, 7వ బూర, ఈ 3 ఏమై ఉన్నాయి? 3 అయ్యోలై ఉన్నాయి, 3 ప్రపంచ యుద్ధాలై ఉన్నాయి. మొదటి అయ్యో, 5వ బూర, మొదటి అయ్యో, మొదటి ప్రపంచ యుద్ధం ఎప్పుడు జరిగింది? 1914 నుండి 1918 దాకా మొదటి అయ్యో జరిగినది. రెండవ అయ్యో 1939 నుండి 1945 దాకా రెండవ అయ్యో జరిగినది. అంటే మొదటి అయ్యో, రెండవ అయ్యో ఇజ్రాయేల్ ప్రజల యొక్క శ్రమలై ఉన్నాయి. హల్లెలూయా. ఆ యొక్క అయ్యోలు మొదటి 2 అయ్యోల కింద చనిపోయిన వారే 5వ ముద్ర కిందకు వస్తున్నారు, బలిపీఠం కిందకు వస్తున్నారు. బలిపీఠం కింద ఉన్నది వారే అయి ఉన్నారు. అన్ని జనుల్లో ఉన్న వధువు కాదు. 5వ ముద్రలో అన్ని జనుల్లో ఉన్న వధువు లేదు. ఎందుకు? 4వ ముద్రలోనే ఈమె ఎత్తబడుతుంది. 4వ ముద్రలోనే ఈమె ఎత్తబడుతుందిగా పాష గారు. 4వ ముద్ర అయిన తర్వాత 5వ ముద్ర అలా కాదు, అలా కాదు. ఒకటి అయిన తర్వాత ఇంకొకటి కాదు. మనం ఇక్కడే ఉన్నాం. మనం ఇంకా ఎత్తబాటు అయిందా? మనం ఇంకా ఎత్తబాటులోకి వెళ్ళాలా? ఇక్కడే ఉన్నాం. కానీ 5వ ముద్ర ఆల్ రైట్ ఫుల్ఫిల్డ్ అయిపోయింది. బలిపీఠం కిందకి వెళ్ళిపోయారు వాళ్ళు. నాదా సత్యస్వరూపి పరిశుద్ధుడా ఎందాక తీర్పు తీర్చకుండా ఉంటావని అడుగుతున్నారు వాళ్ళు. ప్రతిదండన అడుగుతున్నారు వాళ్ళు. ప్రజలా పట్టుకుంటున్నారా అండి? మొదటి అయ్యో అయ్యిందా? రెండవ అయ్యో అయ్యిందా? వాళ్ళేనా చంపబడిన యూదులేనా? ప్రవక్త చెప్పాడు 5వ ముద్రలో వాళ్ళు ఎవరో కాదు, అన్ని జనుల్లో ఉన్న వధువు కాదని, వాళ్ళు యూదులని. వధువు అయితే ఒక చెంప కొడితే ఇంకో చెంప చూపించిద్దని, ఆమె ప్రతిదండన కోరదని. ఈ బలిపీఠం కింద ఉన్న వాళ్ళు ప్రతిదండన కోరుతున్నారంటే వీళ్ళు ఎంత మాత్రం వధువు కాదని ప్రవక్త చెప్పాడా? ఇవన్నీ మీకు అర్థం అవ్వాలంటే మీకు మొదటి నుండి ఫౌండేషన్ ఉండాలి. మధ్యలో సడన్ గా వింటే ఏం అర్థం కాదు. ప్రజల ఫౌండేషన్ కరెక్ట్ గా వేసుకుంటూ రావాలి. హల్లెలూయా. వాక్యము పట్ల మీకు ఎప్పుడైతే ఆ యొక్క ఫౌండేషన్ కరెక్ట్ గా వేయబడతా ఉంటుందో, మీరు ఆ వాక్యాన్ని ఎరుగుతా ఉన్నారో, ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఆత్మతో సత్యముతో ఆయన ఆరాధించడం ప్రారంభిస్తారు. మీరు వాక్యములో మీ స్థానం ఎక్కడై ఉన్నది మీరు ఎరుగుతారు. ఎత్తబాటు అనేది ఎంత సమీపముగా ఉన్నదా అనేది మీరు గుర్తిస్తారు. మీరు చూడండి, మత్తయి సువార్త 24వ అధ్యాయం వైపు తిప్పండి. మరియు అమ్మ 13 చూడు. అది 12 నుండి ఉందమ్మా. 12 నుండి 12 అమ్మా. 12వ వచనం. అక్రమము
విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారును. అంతము వరకు సహించిన వాడు ఎవడో వాడే రక్షించబడను. ఎంతమంది రక్షించబడాలని కోరుకుంటున్నారు? ఎంతమంది ఎత్తబాటుకి వెళ్ళాలని కోరుకుంటున్నారు? ఎత్తబాటుకి వెళ్లే ముందు ఒక సూచన ఉంది ఈడ. ఏంటి ఆ సూచన? అక్రమము విస్తరించట ద్వారా ప్రేమ చల్లారుతుంది. ఎంతకి ప్రేమ ఎవరు? యేసుక్రీస్తే ప్రేమై ఉన్నాడు. దేవుడే ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు. వాక్యము పట్ల ఆసక్తి గాని, వాక్యము పట్ల దాహము గాని, వాక్యము పట్ల తపన గాని నీకు చల్లారుతుంది అంటే మొదట నువ్వు ఇంకొక దానిలో ఎదుగుతున్నావు, అక్రమములో ఎదుగుతున్నావు. అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారును. ఎఫెసు కాలాన్ని మీరు చూడండి. ఎఫెసు కాలానిలో యేసుక్రీస్తు ఆత్మ సంఘముతో ఏం మాట్లాడింది? మొదట నీకుండిన ప్రేమను. మరి చివరి కాలం దగ్గరికి వచ్చేదలకే, లవోదికీయ కాలం దగ్గరికి వచ్చేదలకే హల్లెలూయా 4వ అధ్యాయంలో 4వ ముద్రలో వధువు ఎత్తబడుతుంది కదా, అవునా కదా? మరి మీరు చూడండి 5వ ముద్ర 6వ ముద్ర మధ్యలో హల్లెలూయా ఏం జరుగుతుందో అక్కడ మత్తయి సువార్తలో రాస్తా ఉన్నాడు. దేవుడికి మహిమ కలుగును గాక. మీరు పట్టుకుంటున్నారా ఇవన్నీ? హల్లెలూయా. ఏంటి? అనేకుల ప్రేమ చల్లారుతుంది. ఎందుకు చల్లారుతుంది పాస్టర్ గారు? ఇది చివరి కాలంలో సూచన. హల్లెలూయా. మొదటి ఎఫెసు కాలంలో అపవాది ఏ విధముగా సంఘం మీద దాడి చేసినాడో అదే విధముగా సంఘాలు చివరి దినాల్లో ముక్కలైపోతాయి. ప్రైజ్ లార్డ్. పసకం, ఇనుము, మట్టి పసకిద్దా? పసకం. ప్రైజ్ లార్డ్. అనేకుల ప్రేమ చల్లారుతుంది. దేనివల్ల? లోకాన్ని ప్రేమించబట్టి, లోకంలో ఉన్న కార్యాలను ప్రేమించబట్టి. ప్రైజ్ లార్డ్. ఈ రోజు నువ్వు లోకాన్ని ప్రేమించావంటే దేవుడికి శిష్యుడిగా ఉండలేవు. యేసుక్రీస్తుకి నువ్వు శిష్యుడిగా ఉండాలంటే లోకాన్ని వదిలిపెట్టాలి, పాపాన్ని వదిలిపెట్టాలి. ఎలాగా పౌలు సమస్తాన్ని పెంటతో ఎంచుకున్నాడో, ఎలాగా మోషే ఐగుప్తు ధనము కంటే క్రీస్తు నిమిత్తం ఇంత గొప్ప భాగ్యంగా ఎంచుకున్నాడో ఈ రోజు అలాంటి స్థితిలోకి నువ్వు వెళ్ళాలి. ఆ ప్రత్యక్షత పొందుకునే దాని కొరకు. ఇది కరుకైన వాక్యం. పాస్టర్ గారు బుజ్జగించాలి, లాలించాలి. హల్లెలూయా. యేసయ్య ఎందుకు కొరడా పట్టుకున్నాడో? యేసయ్య కొరడా పట్టుకోలేదా పాస్టర్ గారు? హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును గాక. ఇది చివరి కాలము, లాలించే కాలము కాదండి. ప్రజల మీద అపవాది ఫుల్లుగా దాడుంది. ఏర్పరుచుకున్న వారిని సైతము కూడా ఆడు ఖచ్చితంగా ఒక్క విధం కాదు. నువ్వు అపోస్తల కాలం చూస్తే వాడు తెల్ల గుర్రమే స్వారీ చేశాడు, అవునా? తర్వాత కాలంలో చూస్తే ఆ తుయితైరా కాలం కానీ పెరుమా దగ్గరికి వచ్చేదలికే వాడు ఎర్ర గుర్రము స్వారీ చేస్తున్నాడు. తర్వాత ఫిలదెల్ఫియా కాలం కానీ, పెంతెకోస్తు కాలం కానీ, సార్దీసు సంఘ కాలం కానీ చూసావంటే వాడు నల్ల గుర్రం మీద స్వారీ చేస్తున్నాడు. కానీ ఈ కాలం దగ్గరికి వచ్చేదలికే వాడు 3 ఏకం చేశాడు. దేన్నైనా పడేయొచ్చు వాడు. మతము, రాజకీయము, చీకటాత్మలు అన్ని ఏకమై ఈ కాలంలో పనిచేస్తా ఉంటాయి. నువ్వు ఎరగాలి దాన్ని. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ మీరు చూడండి, మతము ద్వారా పడిపోయిన వాళ్ళు కొంతమందిని చూపిస్తా. ఆకాశ నక్షత్రాలలో 3వ భాగము ఆ ఘట సర్పము తన తోకతో కొట్టంగానే పడిపోయారు వాళ్ళు. మీ కొంతమందిని చూపిస్తా ఇక్కడ. ప్రైజ్ ది లార్డ్. వారు మార్గము తిరిగిడి చుక్కలుగా ఉన్నారు. మార్గము నుండి తొలగిపోయిన వారు. ప్రైజ్ ది లార్డ్. వారి కొరకు గాఢాంధకారం నిల్వ చేయబడి ఉన్నది.
దేవుడికి మహిమ కలుగును కాక. యోధ రాశాడు, అది రాశాడా అండి యోధ? మీకు కొంతమందిని చూపిస్తాను. మనం చూస్తున్నాం. ఇక్కడికే రండి. 50వ పేజీ అండి ఇది, 119వ పేర. హల్లెలూయా. 119వ పేర. ఇక్కడ ఎత్తబాటు జరిగిన తర్వాత సువార్త ఎవరి దగ్గరికి వెళ్తుంది? యూదుల దగ్గరికి వెళ్తుంది. 1,44,000 మంది దగ్గరికి వెళ్తుంది. మనం ఎక్కడున్నాము? మొదటి అర్ధవారానికి రెండవ అర్ధవారానికి మధ్యలో ఉన్నాం. రెండవ అర్ధవారము ఈమె ఎత్తబాటు అయిన తర్వాత ప్రారంభమవుతుంది. రెండవ అర్ధవారము ఈమె ఎత్తబాటుకి లాస్ట్ సూచన ప్రవక్త ఏం చెప్పాడు? మొదటి ముద్రలో చెప్పాడు ప్రవక్త. ఏమని చెప్పాడు? ఎప్పుడైతే యూదులు రోముతో నిబంధన ఒప్పందం చేసుకుంటారో ఇక ఆమె భూమి మీద లేదని అర్థం. ఎందుకంటే ఆ నిబంధన ఈమె చూడదు. ప్రజలు అవునా? ఇప్పుడు యూదులు రోముతో ఏకమవుతారా పాస్టర్ గారు? ఏకం కాబోతున్నారు వాళ్ళు. మరి ఆ యూదా మతము నుండి బయటికి వచ్చిన వారినే దేవుడు 1,44,000 మందిలో చేర్చుకోబోతున్నాడు. ఈ రోజు సంఘ శాఖల నుండి బయటికి వచ్చిన మనలని ఎలా వధువుగా దేవుడు చేసుకొని ఎత్తబాటులోకి తీసుకెళ్తున్నాడు, అదే విధముగా ప్రైజ్లా మీరు చూడండి, జాగ్రత్తగా పట్టుకోండి. కొన్ని పడిపోయిన నక్షత్రాలు, తెల్లగుర్రం మీద వాడు స్వారీ చేస్తూ ఏ విధముగా కొన్ని నక్షత్రాల మీద దాడి చేశాడో చూపిస్తా. హల్లెలూయా. ఆకాశ నక్షత్రాల్లో 3వ భాగం తోకతో కొట్టంగానే పడిపోయారు వాళ్ళు. మరి ఈమె పడదు. ఎందుకో తెలుసా? ఈమెకి ముద్రలు తెరవబడ్డాయి, ఈమెకి సీల్స్ తెరవబడ్డాయి. వాక్యంలో తన స్థానం ఏదో ఈమె ఎరుగుతుంది. తన ప్రత్యక్షతను గురించిన బయలుపాటు దేవుడు ఈమెకి ఇస్తున్నాడు. అందుకే ఈమె పడదు. హల్లెలూయా. పట్టుకున్నారండి? ఇక్కడ 119వ పేర. కావున శ్రీ స్మిత్, ఎవరితడు? సెవెంత్ డే అడ్వెంటిస్ట్ బోధకుడై ఉన్నాడు. స్మిత్ హల్లెలూయా తప్పుగా ఎంచాడు. ఆయన నిజముగా తప్పే. ప్రజల ఏంటి? అపవాది దాడి చేసింది, ఆ నక్షత్రం మీద పడిపోయింది. ఇప్పుడు ఆయన ఏమంటున్నాడు? 1919లోనే ఎత్తబాటు అయిపోతుంది అంటుండు. ప్రజల మీరు జాగ్రత్తగా చూద్దాం. ఏలయనగా 1919 ఏ విధముగా ఎట్లు దానిని మీరు ప్రయోగించి మరియు 1919లోనే 1,44,000 మంది వస్తే మరి ఈమె ఎప్పుడు వెళ్ళి ఉండాలి? 1,44,000 మంది ఎవరు? అనిజనులా? అసలు 1,44,000 మందికి మనకి సంబంధం లేదు. వాళ్ళు యూదులై ఉన్నారు, మనము అన్యజనులమై ఉన్నాము. ప్రజల మన యొక్క నాయకులు వేరు. 7 నక్షత్రాలు ఇవ్వబడ్డాయి అన్యజనులకి. వాళ్ళు యూదులు, వాళ్ళకి గోత్రాలు ఉన్నాయి. ఉన్నాయా లేవండి? 12 గోత్రాలు ఉన్నాయి. ఒక్కొక్క గోత్రములో 12,000 చొప్పున వాళ్ళు రక్షించబడతా ఉన్నారు. హల్లెలూయా. పట్టుకుంటున్నారా? 1919లోనే 1,44,000 మంది బయటికి లాగినట్టయితే హల్లెలూయా, మరి ఈమె వెళ్ళిపోయి ఉండాలిగా 1919లోనే. మరి 1919లోనే వెళ్ళిపోయినట్టయితే ఇప్పుడు మనం ఎవరిని ఆరాధిస్తున్నాం? 1919లోనే రాకడైపోతే ఎవరిని ఆరాధిస్తున్నాం? అందుకే అది తప్పై ఉన్నది అన్నాడు ప్రవక్త. అట్లయినా అప్పుడు మీరు రస్లైట్ యొద్దకు. ఎవరి రస్లైట్? యెహోవా సాక్షులు. యెహోవా సాక్షుల యొక్క నాయకుడు
పట్టుకుంటున్నారా? వీళ్ళందరూ ఏ విధముగా పడిపోయారో ప్రవక్త చెప్తున్నాడు. వాక్యానికి తప్పు అనువాదం ఇవ్వకూడదు, తప్పు ప్లేస్ లో వాక్యాన్ని పెట్టకూడదు. అవ్వ దగ్గర జరిగింది అదే. తప్పు అనువాదం ఇవ్వటం ద్వారా అవ్వబడిపోయినది. ప్రజలా, ఎవ్వడికి అధికారం లేదు వాక్యానికి తప్పు అధికారం ఇవ్వడానికి, తప్పు అనువాదం చేయడానికి. దేవుడికి మహిమ కలుగును గాక. అందుకే ఇక్కడ అంటున్నాడు, మీరు రసలైట్ బోధకులు రసలైట్ల యొద్దకు తిరిగిపోవచ్చున్నారు. చూసారా? అప్పుడు మీరు రసలైట్ బోధకులకు తిరిగిపోయినట్లయినా అది ఎట్లనగా, యేసుక్రీస్తు 1914లో వచ్చి 1919లో తన సంఘాన్ని ఆ ఎతబాటులో తీసుకొని వెళ్ళి, అంటే 1914 నుండి 1919 వరకు అక్కడ ఒక శ్రమ వచ్చింది. రాలా? 1914 1918 ఏంటో చెప్పండి నాకు. అది మొదటి అయ్యో కాదా? వీ రసలైట్ల యొక్క సిద్ధాంతం ఏం చెప్తుంది? 1914లో యేసుక్రీస్తు వచ్చి 1919లో ఆయన ఎత్తబాటులోకి తీసుకెళ్తున్నాడని. 1919లోనే ఎత్తబాటులోకి తీసుకెళ్లినట్టయితే వాళ్ళ సిద్ధాంతం తప్పని అర్థమవుతుందా? ఇప్పుడు ఈ స్మిత్ చెప్పిన బోధ, ఈ రసలైట్ చెప్పిన బోధ, ఈ యెహోవా సాక్షులు కానీ సెవెంత్ డే అడ్వెంటిస్టులు కానీ ఇలా చెప్పిన బోధలు పూర్తి తప్పై ఉన్నాయని మీరు పట్టుకుంటున్నారా? ఇక్కడ కొంచెం చూద్దాం, ప్రవక్త ఏం చెప్పాడో చూద్దాం. సంఘమును ఎత్తివేసి ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు? ఆయన ఒక మర్మయుక్తమైన శరీరములో ఉంటూ, ఆయన ఎవరు? దేవుడు అంట. వాళ్ళ సిద్ధాంతం ఇలా చెప్తుంది, ఒక మర్మయుక్తమైన శరీరములో దేవుడు ఉంటూ భూమి చుట్టూ తిరుగుతూ, ఎవరైతే రసలైట్లుగా ఉంటున్నారో అవ్వ తాతల సమాధుల నుండి, అంటే సమాధుల్ని లేపుతున్నాడంట, ఆ రసలైట్ల సమాధుల్ని, మిగతా వాళ్ళే కాదు. ఏమంటున్నాడండి? పునర్జీవింపజేస్తున్నాడు అని అంటున్నారు. ఇది ఎలాగుంది ఈ మాట? మీకు కరెక్ట్ గా అనిపిస్తుందా? బైబిల్లో లేఖనంతో అసలు ఎక్కడైనా సరిపోయేటట్టు ఉందా? హల్లెలూయా. ప్రవక్త అంటున్నాడు పిచ్చితనంగా ఉంది ఇది. మరి ఆ బోధకి గుంపులు గుంపులు ప్రజలు ఎలా వెళ్తున్నారు? హల్లెలూయా. ఖండించే దగ్గర నిలబడరు ప్రజలు. ప్రవక్త అంటున్నాడు, యేసుక్రీస్తు ఎప్పుడైతే సెవెంత్ సీల్ తెరుస్తున్నారో అక్కడ సంఘం అంట అపార్థం చేసుకుంటుందంట, అతన్ని అపార్థం చేసుకుంటుంది అంటున్నాడు. మనము ఈ మధ్య చదివామది. ప్రైజ్ ది లార్డ్. 7వ ముద్రలోనే చదివామనుకుంటా. అది సంఘము ఆ వ్యక్తిని, ఏ వ్యక్తి యొక్క జీవితంలో 7వ ముద్ర తెరవబడుతుందో ఆ వ్యక్తిని సంఘము అపార్థం చేసుకుంటుంది. హల్లెలూయా. మీకు తెలుసా, అందరూ కూడా వదిలిపెట్టి వెళ్ళినా ఆశ్చర్యం లేదు. 70 మంది వెళ్ళిపోయారంట యేసుక్రీస్తు దగ్గర నుండి. వెళ్ళారా లేదా అండి? నా సేవ యొక్క ప్రస్తుత దశ చదవండి. ప్రవక్తని వదిలిపెట్టి కూడా వెళ్ళిపోయారు. ప్రైజ్ ది లార్డ్. పౌలు గారిని వదిలిపెట్టి కూడా వెళ్ళిపోయారు. దేమా వెళ్ళిపోయాడు పౌలు గారిని వదిలిపెట్టేసి. ఎందుకు? సెవెంత్ సీల్ అతని జీవితంలో తెరవబడుతుంది. దేవుడు ఒక వ్యక్తి లోపల శరీరధారి అవుతున్నాడు. అంటే దేవుడు వ్యక్తి లోపలికి వస్తాడా పాస్టర్ గారు? పాత నిబంధనలో ప్రవక్తల్లోకి రాలేదు, మన కాల ప్రవక్తలోకి రాలేదు, మరి చివరి దినాల్లో వధువులోకి ఆయన రావటం లేదు.
ఏ వ్యక్తిలోకి వస్తాడో ఆ వ్యక్తిని లోకం ఏం చేసిందంటే అపార్థం చేసుకుంటుంది. సంఘము కూడా ఆ వ్యక్తిని అపార్థం చేసుకుంటుంది. ప్రవక్త చెప్పిన కొటేషన్ అదే. ఖచ్చితంగా అపార్థం చేసుకుంటుంది. దేవుడికి మహిమ కలుగును గాక. ఏంటో తెలుసా, 3వ ఈడ్పు వర్తమానం తన జీవితంలో దేవుడు తెరుస్తా ఉంటాడు. అందరూ వదిలిపెట్టి వెళ్ళిపోతా ఉంటారు అతన్ని. వేరవుతాడు. లోకానికే ఒక వేరుగా ఉంటాడు. ఒక పిచ్చి వ్యక్తిగా ఉంటాడు. ఒక వింత వ్యక్తిగా ఉంటాడు అతడు. నోవాహు ఉన్నట్టుగా. పట్టుకున్నారా? ప్రవక్త చెప్తా ఉన్నాడు వర్తమానంలో, 7వ ముద్ర ఎప్పుడైతే తెరవబడతా ఉన్నదో, ఆ 7 ఉరుముల ప్రత్యక్షత కోసము ప్రవక్త ఎప్పుడైతే వెళ్తున్నారో, అనేకులు కూడా 1000 మంది సహోదరులు ఆయన వదిలిపెట్టి వెళ్ళిపోతున్నారంట ప్రవక్తని. మీకు కావాలంటే కొటేషన్ పెట్టమన్నా పెడతా. ప్రజలా, తన ప్రాణంగా ప్రేమించిన స్నేహితులు 1000 మంది వదిలిపెట్టి ప్రవక్తను వెళ్ళిపోతా ఉన్నారు. ఎందుకని? పట్టుకోండి. హల్లెలూయా. గుంపు జనులు ఉంటే దేవుడు అక్కడ ఉన్నట్లు కాదు సహోదరుడా. దేవుడు ఒక వ్యక్తి యొక్క పరిచర్యను ఘనముగా ఎంచేటప్పుడు అతనిని లోకము నుండి వేరు తీసుకెళ్తాడు. పూర్తిగా వేరు కాబడతాడు. మీకు ఒక విషయం నేను చెప్పమంటారా? దేవుడి చేతిలో ఒక వ్యక్తి ఉన్నాడనుకో, శరీరం అన్ని విషయాల్లో అతడు చచ్చిపోవాలి, అగ్ని బాప్తిజం పొందాలి. శరీరంలో నుండి వచ్చే కామ కోరికలు అన్ని చచ్చిపోతాయి అతడులో. మీకు తెలుసా ఆ విషయం? ఆ విషయం పూర్తిగా మీకు తెలియాలి. శరీర కోరికలు అతడిలో ఎంత మాత్రం ఉండవు సహోదరుడా. అతడు ఒక నపుంసకుడుగా ఉంటాడు. అతడు దేవుడి చేతిలో ఒక సాధనముగా ఉంటాడు. దేవుడికి ఒక ఖైదీగా ఉంటాడు. నిందలు వేయటము అలాగ చేస్తా ఉంటారండి చాలా మంది. హల్లెలూయా. కానీ చచ్చిపోతాడు ఒక క్రైస్తవుడు, దేవుడి చేతిలో ఉన్న వ్యక్తి. లోక విషయంలో చచ్చిపోతాడు అతడు. అగ్ని బాప్తిజం పొందుకుంటాడు అతడు. అతడు అన్నిటి నుండి వేరు చేస్తాడు. సంఘం కాదు చేసేది, దేవుడే ఆ వ్యక్తిని అన్ని విషయాల నుండి వేరు చేస్తాడు. దేవుడే చేస్తాడు సహోదరుడా. ప్రైజ్ ది లార్డ్. పట్టుకుంటున్నారా? లోకము నుండి పూర్తిగా అతడు వేరైపోతాడు. ఒకప్పుడు లోకం కొరకు పిచ్చిగా పరిగెత్తిన వ్యక్తి, లోక సంపాదన కొరకు ఆతృత పడిన వ్యక్తి ఇప్పుడు అలాగ ఆతృత పడలేడు. ఎందుకో తెలుసా? అతడు దైవ దర్శనం కొరకు, ఆ యొక్క పైనున్న ఆ ప్రత్యక్షత కొరకు, అతడు శరీర మార్పు కొరకు, యథమాటు కొరకు అతడు దేవుడి చేతిలో ఒక సాధనముగా మార్చబడతాడు. ప్రైజ్ ది లార్డ్. పట్టుకుంటున్నావా సహోదరుడా? ఈ విషయాలు జాగ్రత్తగా పట్టుకో. ఇక్కడ రస్సలైట్ యొక్క సిద్ధాంతం తప్పై ఉన్నది. అక్కడ శ్రీ స్మిత్ యొక్క సిద్ధాంతం తప్పై ఉన్నది. ప్రవక్త చెప్తా ఉన్నాడు, కొంచెం ముందుకు చూద్దాం. అది పిచ్చితనముగా ఉన్నది. వాక్యముతో అది పోల్చబడని పిచ్చి కార్యంగా ఉన్నది. అది సరిగా లేదు. కాదయ్యా, అది సరికాదు. అయితే వీటన్నిటి మధ్య ఎక్కడో దేవుడు సత్యమును కలిగి ఉండాలి కదా. అసత్యం ఉన్నదంటే సత్యం ఎక్కడో ఉండాలి కదా. చీకటి ఉన్నదంటే వెలుగు ఎక్కడో ఉండాలి కదా. అబద్ధమైన బోధలు ఉన్నాయంటే నిజమైన బోధ ఎక్కడో ఉండాలి కదా. లోకముతో జీవిస్తా పాపములో జీవిస్తా ఉన్న సేవకుడు ఉన్నాడంటే నిజముగా దేవుడి తరపున నిలబడే సేవకుడు ఎక్కడో ఉండాలి కదా. ప్రైజ్ ది లార్డ్. వాక్యం తరపున నిలబడే సేవకుడు ఎక్కడో ఉండి ఉండాలి.
ఆ సేవకుడిని మనం కలిగి ఉండాలి. అక్కడ 7వ ముద్ర తెరవబడుతుంది. ఆరాధనలో అగ్ని దిగొస్తుంది. లోకం కాల్చబడతా ఉంటది. అతడు మండుచున్న దివిటి అయి ఉన్నాడు. బాప్తిజం ఇచ్చి యోహాను ఎలా ఒక మండుచున్న దివిటి అయ్యాడు, ఈ కాల ప్రవక్త ఎలా ఒక మండుచున్న దివిటి అయ్యాడు, ఈ వర్తమాన పక్షాల నిలబడిన ఒక సేవకుడు, ఒక నిజమైన సేవకుడు, మండుచున్న దివిటి, మండుచున్న దివిటి అయి ఉన్నాడు. అతడు రాజీ పడడు. లోక విషయంలో, డబ్బు విషయంలో, పాపపు విషయంలో రాజీ పడడు, ఖండిస్తాడు. ఒక నిజ సేవకుని యొక్క మార్గం అనే వర్తమానం చదవండి. ఏ విధముగా ఆమోసు ఆ యొక్క ఇశ్రాయేలు ప్రజలను చూచి ఖండించాడు, గద్దించాడు, రాయబడి ఉంటది అక్కడ. అది ఆ టేబు మస్ట్ అండ్ షుడ్ గా వినండి సంఘం. ఒక నిజ ప్రవక్త యొక్క మార్గం. పశువులు కాసుకునే వ్యక్తి ఆమోసు ఏం చదువులేదు. దేవుడు కలుసుకున్నాడు ఆ వ్యక్తిని. దేవుడు ఆ పాపపు క్రియలన్నీ చూపించాడు. ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా మాట్లాడటం ప్రారంభించాడు. ఇజ్రాయెల్ ప్రజలు వాళ్ళు దీవించవచ్చు కదా, వాళ్ళు భక్తి పరులు దీవించవచ్చు కదా. ప్రైజ్ ది లార్డ్. సంగమా పట్టుకుంటున్నారా ఈ విషయాలు? జాగ్రత్తగా మీరు పట్టుకుంటారనుకుంటున్నాను. అయితే దేవుడు ఎక్కడో సత్యాన్ని కలిగి ఉన్నాడు. దేవుడు ఒక్కడే దానిని బయలుపరిచి మరియు అక్కడ దాన్ని ఉంచి మరియు మనకు దాన్ని సరిగా కరెక్ట్ అయిన విధానంలో చూపించును. ఆ సేవకుడి దగ్గరికి వెళితే వర్తమానము కరెక్ట్ అయిన విధానంలో చూపిస్తాడు. గజిబిజి చేయడు. యూదులని అన్యజనులని కలపడు. నువ్వెవరవో, నీ వాక్యం ఏదో, నువ్వు ఎక్కడ జీవిస్తున్నావో కరెక్ట్ గా చూపిస్తాడు. వాక్యంలో నీ స్థానం ఏమై ఉన్నదో కరెక్ట్ గా చూపిస్తాడు ఆ సేవకుడు. ఆయన దాన్ని చేయునని నేను నమ్ముచున్నాను. దాని గురించి నాకు తెలియదు. నేను మీకు సత్యాన్నే చెప్పుచున్నాను. నాకు తెలియదు. ఆయనను నేను నమ్ముచున్నాను కూడా. ఆయన చేయునని నేను నమ్ముతూ ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్. కావున మీరు చూసారా, దేవుడు యూదులతో ఎప్పుడును వ్యవహరింపడు. ఎప్పుడు వ్యవహరించడంటే అసలు వ్యవహరించడని కాదు, దాని ఆన్సర్ కింద చెప్తున్నాడు. ఇజ్రాయేలు వారి సొంత దేశము వదిలి బయట ఉన్నంత వరకు దేవుడు వారితో వ్యవహరించడు. ఏం మాట్లాడావు భాష గారు? ఇజ్రాయేల్ ప్రజలు వారి సొంత భూభాగాన్ని వదిలి బయట ఉన్నంతసేపు దేవుడు వారితో వ్యవహరించడు. 100% కరెక్టేనా? అదే విధముగా ఈరోజు అన్యజనులైన వధువు వాక్యమును వదిలిపెట్టి బయట ఉన్నంతసేపు ఆమెతో దేవుడు వ్యవహరించడం. వాక్యము బయట ఉన్నంతసేపు నీతో దేవుడు వ్యవహరించడం. వాక్యం దగ్గరికి రానంతసేపు దేవుడు నీతో వ్యవహరించడం. ప్రైజ్ ది లార్డ్. నీకు ఎందుకో తెలుసా? నీ గడియారం ఇజ్రాయెల్ కాబట్టి ఇజ్రాయెల్కి ఏం జరుగుతుందో నీకు అదే జరగాలి. ఇజ్రాయెల్ వారి స్వదేశం ఏమై ఉన్నదంటే పాలు తేనెలు ప్రవహించు దేశం. హల్లెలూయా. దేవుడు వారికి వాగ్దానం ఇచ్చిన దేశం. దేవుడికి మహిమ కలుగును గాక. అబ్రహాముకు వాగ్దానం చేశాడా? హల్లెలూయా. తమది కాని శత్రు దేశమందు 400 సంవత్సరాలు బానిసలుగా ఉంటారు. తర్వాత నేనే వారిని విడిపించి అక్కడ నుండి ఆ బందీ గృహం నుండి తీసుకొని స్వదేశానికి తీసుకెళ్తాను. పాలు తేనెలు ప్రవహించే దేశానికి తీసుకెళ్తాను. హల్లెలూయా. ఈరోజు అదే జరుగుతుంది.
యూదుల దగ్గర జరిగినదే తిరిగి మరలా ఈరోజు అన్ని జనులైన మన దగ్గర జరుగుతుంది. ఇక్కడ చూడండి అమ్మా, ఇక్కడ చూడండి. ఇజ్రాయెల్ వారి సొంత దేశము వదిలి బయట ఉన్నంతసేపు దేవుడు యూదులతో ఎన్నడూ వ్యవహరించడు. ఇది మీ తలంపుల్లో ఉండాలని నేను కోరుతున్నాను, మీ ఆలోచనలో ఉండాలని నేను కోరుతున్నాను. మీకు దేవుడు వ్యవహరించాలంటే నువ్వు ఎక్కడ ఉండాలో తెలుసా? వాక్యము ఎక్కడ తెరవబడుతుందో అక్కడ ఉండాలి. వాక్యము లేని చోట నువ్వు ఉన్నా గాని దేవుడు నీతో వ్యవహరించడు. ప్రైజ్ ది లార్డ్. కొంచెం ముందుకెళ్దామా? ఇజ్రాయెల్ దేశమునకు పోవాలని ఇజ్రాయెల్ దేశానికి పోవాలని మాట్లాడుచున్న ఈ సహోదరునికి నేను చెప్పుచున్న కార్యము ఇదే. ఇజ్రాయెల్కు దూరముగా ఉండుము, దాని నుండి నువ్వు దూరముగా ఉండు. యూదులను మార్చదమని చెప్పు జనులైన మీరందరూ దానికి దూరముగా ఉండండి, దూరంగా ఉండండి. ఆ కార్యం మీది కాదు, ఆ కార్యం ఇద్దరు ప్రవక్తలు వస్తారు. యూదుల దగ్గరికి ఇద్దరు ప్రవక్తలు వస్తారు, మోషే ఏలియాలు వస్తారు. ప్రైజ్ ది లార్డ్. నేను యూదుల దగ్గరికి సువార్త తీసుకొని వెళ్ళి వాళ్ళని మారుస్తాను, దూరముగా ఉండు, ఆ కార్యాలు మీ కావు. ప్రవక్త హెచ్చరిక చేస్తున్నాడు. హల్లెలూయా. ఏమంటున్నాడు? ఇజ్రాయెల్కి దూరముగా ఉండుము, దాని నుండి దూరముగా ఉండుము. యూదులను మార్చదమని చెప్పు జనులైన మీరందరూ దానికి దూరముగా ఉండండి. పట్టుకుంటున్నారా? ఈ వర్తమానము ముగియు లోపల వాక్యము ద్వారా, ఆత్మ ద్వారా, ఇది ప్రభువు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నది అని మీరు చూడగలరు. హల్లెలూయా. ఏంటది? యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడని ఏంటది? ఏం చూడగలుగుతున్నారు మీరు? ప్రైజ్ ది లార్డ్. ఒక్క దినములోనే వాళ్ళందరూ మారుతారు. ఒక్క దినములోనే ఇజ్రాయేల్ ప్రజలందరూ కూడా మారు మనసు పొంది దేవుడి వైపుకు తిరుగుతారు. వాళ్ళ బైబిల్ చెప్తుంది అలా. ప్రైజ్ ది లార్డ్. ఒక్క రాత్రిలోనే ఇజ్రాయేల్ దేశం అంతయు మార్చబడుదురు. బైబిల్ ఆ విధముగా చెప్పుచున్నది. అయితే సువార్త వారి కొరకు కాదు. చూసారా అండి? మీరు జాగ్రత్తగా పట్టుకోండి. సువార్త అనేది ఇజ్రాయేల్ ప్రజలందరూ మార్చబడతారంటే అందరూ అని కాదు. ఆయన దృష్టిలో 1,44,000 మంది ఉన్నారు, వారందరూ మార్చబడతారని. ఆ ఎన్నుకోబడిన జనులందరూ మార్చబడతారని. ప్రైజ్ ది లార్డ్. పట్టుకుంటున్నారా అండి? కొంచెం ముందుకు చూడండి ఇక్కడ. అయితే సువార్త వారికి కాదు, యూదుల యొక్క మతాచారము వదిలి వాటి నుండి బయటికి వచ్చిన వారికి మాత్రమే. ఏంటి పాస్టర్ గారు? వారి యూదులు రోముతో ఒప్పందం చేసుకుంటారు. 14వ అధ్యాయం మనం ఏం చదివాం? ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం చదవలేదా? ఏం చదివాం? వాళ్ళు స్త్రీ సాంగత్యం ఎరగని వారు, అపవిత్రులు కానివారు. ఉందా లేదా? అంటే వారు యూదా మతస్థులైన వీళ్ళు మరి రోముతో ఒప్పందం చేసుకుంటున్నారంటే వారు ఏమై ఉన్నారు? అపవిత్రులైపోయి ఉన్నారు. అయితే ఆ యూదా మతము నుండి బయటకు వచ్చిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. అలాగే సంఘ శాఖల నుండి, మత శాఖల నుండి బయటికి వచ్చిన వధువు ఉన్నదే. ఉన్న వధువు ఏ డినామినేషన్ తో కలవకుండా, ఏ మత శాఖలతో ఐక్యం కాకుండా, ఇప్పుడు వాళ్ళతో కలుషితం కాకుండా పరిశుద్ధంగా ఉండే వధువు ఉన్నదా? సహోదరుడా, ఈ వాక్యం గురించిన ప్రత్యక్షత తెలియాలంటే నీ మనోనేత్రాలు తెరవబడాలి. ఎఫెసీయులకు రాసిన పత్రికలో పౌలు గారు ఏం రాస్తున్నాడో తెలుసా? హల్లెలూయా. మీరు చూడండి,
రోమిలకు రాసిన అపోస్తుల కార్యం తర్వాత వచ్చిన పుస్తకం ఏంటి? రోమిలకు రాసిన పత్రిక. ఇది నీతీకరణ. తర్వాత కొరింథీలకు రాసిన పత్రిక, ఇది శుద్ధీకరణ. తర్వాత గలతీలకు రాసిన పత్రిక, ఇదేంటి? పెంతుకొస్తు సున్నతి గురించి మాట్లాడుతూ ఉన్నది. తర్వాత ఎఫెసీలకు రాసిన పత్రిక, స్వాస్థ్యం అక్కడే పంచబడుతుంది. మనోనేత్రాలు వెలిగించిన వారికి రాస్తున్నాడు. విశ్వాసులైన వారికి పత్రిక అది, ఎత్తబడే వారికి పత్రిక అది. ప్రైజ్ ది లార్డ్. అందరి కోసం కాదు సహోదరుడు అది. అక్కడ స్త్రీ సాంగత్యం ఎరగని కొంతమంది ఉన్నారు. 7వ బూర కింద 1,44,000 మంది స్త్రీ సాంగత్యం ఎరగరు. మీకు రిఫరెన్స్ కావాలంటే ఇంటికి వెళ్ళి చదువుకోండి. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం మొదటి నుండి. ప్రైజ్ ది లార్డ్. కొంచెం ముందుకు చదువుదాం మనం. ఇక్కడ యూదుల యొక్క మతాచారము వదిలి వాటి నుండి బయటికి వచ్చిన వారికి, యూదుల యొక్క ఐక్యతను వదిలిన వారు మరియు వారే రక్షించబడుదురు. అంటే వీళ్ళు ఎంత మాత్రము వారితో ఉండటానికి ఇష్టపడతల్లా, ప్రత్యేకంగా ఉంటున్నారు. ప్రజల వాళ్ళ క్రియలలో పాలి భాగస్థులు అవ్వటానికి ఇష్టపడతల్లా, వాళ్లతో సాంగత్యం చేయడానికి ఇష్టపడతల్లా, ప్రత్యేకంగా ఉంటున్నారు. 7వ బోర కింద 1,44,000 మంది ఎన్నుకోబడిన వారు మోషే ఏలియాల యొక్క వర్తమానం ద్వారా ప్రత్యేకంగా ఉన్నట్లయితే 7వ ముద్ర కింద ఎన్నుకోబడిన వధువు ప్రత్యేకంగా ఉంటదా? అపవిత్ర కాకుండా, ఆ యొక్క వస్త్రాలు మలినపరుచుకోకుండా పరిశుద్ధపరుచుకొని జీవిస్తుందా? అందుకే అంటున్నాడు, యూదా మతాచారము వదిలి వాటి నుండి బయటకు వచ్చిన వారికి మరియు వారే రక్షించబడుదురు. ఈరోజు బాప్టిస్టు, పెంతెకోస్తు, లూథరు, మతశాఖ సంస్థలు ఆయా డినామినేషన్ నుండి వదిలి బయటకు వచ్చారని చెప్పుకుంటున్నారు. మళ్ళీ ఏకమవుతున్నారే. వచ్చామని చెప్పుకుంటున్నారు, మళ్ళీ కలుస్తున్నారే. ప్రైజ్ లార్డ్. కానీ ఒక గుంపు ఉన్నది, కలవరి గుంపు ఒకటి ఉన్నది, పవిత్ర పరుచుకునే గుంపు ఒకటి ఉన్నది, దేవుడి తరపున నిలబడే ఒక వధువు ఉన్నది. తమ వస్త్రాలు అపవిత్ర పరుచుకొని వారు సార్దీసులో ఉన్నారు. అలాగే చివరి దినాల్లో వధువు తమ వస్త్రాలు అపవిత్ర పరుచుకోలేదు. అవసరమైతే ఆహారం ఎంతైనా పడుతుంది, డబ్బు ఎంతైనా ఇస్తుంది. వాక్య విషయంలో మాత్రం రాజీ పడదు. అంతే, రాజీ పడదు. వాక్య విషయంలో రాజీ పడదామే అంటున్నాడు. చూడమ్మా, అయితే అది సత్యం, నా హృదయపూర్వకంగా దాన్ని నేను నమ్ముచున్నాను. ప్రవక్తే దీన్ని చెబుతున్నాడు, హృదయపూర్వకంగా నమ్ముతున్నానని. మరి నమ్మని వాళ్ళు ఉంటే దయచేసి ఎరగండి. ప్రవక్త చెప్పిన వాక్యానికి ఒకవేళ నేను వ్యతిరేకంగా ఉన్నానేమోనని సరిచేసుకోవటానికి ప్రయత్నించండి అంటున్నాడు. చూడమ్మా, అయితే గుర్తించుకోండి, ఇజ్రాయిలు వారి స్వదేశములో లేనంత కాలము వారు రక్షించబడరు. ఇప్పుడు వారు తిరిగి వచ్చుచున్నారు మరియు వారు రక్షించబడుదురు. అందరూ కూడా ఒక్క రోజులోనే, దేశమంతయు కూడా. బైబిల్ ఆ విధముగా చెబుతుంది. ఒక్కరోజు ఇజ్రాయెల్ అందరూ దేవుని వైపు తిరుగులాగున చేయును. ఈ దినమున ఒకానొక రోజున దేశమంతటిని కదిలించు విధముగా ఒక గొప్ప కార్యము ఇజ్రాయెల్లో జరగనై ఉన్నది. ప్రవక్త కేకేసి మరి అరిచి మరీ చెప్పాడు. మరి ఇక్కడ అన్ని జనుల్లో కేకేసి అరిచి చెప్పటం లేదా ప్రవక్త? ఇక్కడ కుదుపులు లేవా? అక్కడేనా కుదుపులు? ఇక్కడ లేవా? ఈ వర్తమానం నిన్ను కుదిపేది అయ్యి ఉన్నదే, నిన్ను జల్లించేది అయ్యి ఉన్నదే. నిజముగా వాక్య రూపానికి నన్ను చెక్కు ప్రభువా, వాక్య పోలికలోనికి నన్ను తీసుకెళ్ళు ప్రభువా.
నీ బండకేసి నన్ను కొట్టు ప్రభువా, నా సొంత ఆలోచనలన్నిటి నుండి విడిపించు ప్రభువా, లోకము నుండి నన్ను విడిపించు ప్రభువా, పాపపు కార్యాల నుండి నన్ను విడిపించు ప్రభువా, శరీరాశల నుండి నన్ను విడిపించు ప్రభువా. దేవుడికి తను అప్పగించుకుంటది పోతు అలాగా. ప్రైజ్లా ఎందుకలా అప్పగించుకుంటున్నా? ఒక వర్తమానం వచ్చింది, ఒక కుదిపే వర్తమానం వచ్చినది. ఈ లోకము యోగ్యమైనది కాదని, ఈ లోకము కాల్చబడుతుందని ఆమె ఎరుగుతుంది. హల్లెలూయా. అందుకంటున్నాడు, ఒక్క దినములోనే నీవు దీన్ని చేసి ఉన్నావు. ఒకే దినములో దాన్ని వారు చూచెదరు. ఒక గొప్ప కార్యం అక్కడ ఉండును. నా అభిప్రాయం ఏదనగా, ఏంటి గొప్ప కార్యం ఉండిద్ది అంటే అర్థమేంటి? వేరే వేరేగా ఆలోచించుకుంటున్నారా? కాదు, ప్రవక్త అంటున్నాడు, ఒక గొప్ప ప్రవక్త లేచి ఇజ్రాయేల్ ముందు నిలబడి అభిషక్తుడైన మెస్సియా ఇంకను జీవించుచున్నాడని వారికి చూపించును. ఇదేనా 7వ ముద్ర కింద కూడా జరిగేది? అన్య జనుల్లో ఉన్న వధువుకి జరిగేదే. మరి ఒక గొప్ప ప్రవక్త లేచాడా? ఇంకా దేవుడు సజీవుడుగా ఉన్నాడని రుజువు చేశాడా? ఇంకా ఆయన జీవిస్తున్నాడని చెప్పాడా? ఇది అందరికీ కాదు, కొద్దిమంది ఆ ఏర్పాటులో, ఆ ఎత్తబడే గుంపులో ప్రభువా నన్ను ఉంచు నాయనా అని ప్రతిష్ఠించుకున్న చిన్న మంది కోసం. హల్లెలూయా. అందుకే అంటున్నాడు చూడమ్మా, ఇంకా జీవించుచున్నాడని వారికి నిరూపించును. వారు నిరాకరించిన అభిషక్తుడైన మెస్సియా వచ్చి ఉన్నాడు. అదే 7th సీల్. మెస్సియా రావటమే 7th సీల్. అభిషక్తుడైన మెస్సియా, అభిషక్తుడైన క్రీస్తు రావటమే 7th సీల్, 7వ ముద్ర. ప్రైజ్ లార్డ్. సంగమై మాటలు జాగ్రత్తగా పట్టుకుంటున్నారా? నేను ముగిస్తాను, ఈ పేరాతో ముగిద్దాం. ఆ చిన్న పరిశుద్ధ గ్రంథమైన ఇజ్రాయిలు పరిశుద్ధ గ్రంథమును వారు ఏ విధంగా చదువుతారంటే వెనక నుండి ముందుకు చదువుతారు. అదే వారు చదివే విధానం. మరియు మీకు తెలియనా, యూదుల భాష ఎట్లు రాయబడి ఉన్నదో మరియు వారు చదువునప్పుడు అలాగే చదువుతారు, వెనక నుండి ముందుకి. పేతురుస్, ఇతర పేరు పెట్టుకున్నారా? ఏడు పేతురు వెళ్ళిపోయాడా? పేతురుస్ అనే ఈ వ్యక్తి, లూయి పేతురుస్ అనే ఇతను 10 లక్షల బైబుల్ అక్కడికి పంపించాడండి. ఎక్కడికి? యూదుల దగ్గరికి. ఎన్ని బైబుల్? 10 లక్షల బైబుల్స్ ప్రింట్ చేసి అక్కడికి పంపించాడు. వారు అంటే ఎవరో బ్రాకెట్ లో చెప్తున్నారు యూదులని. ఆ యూదులు చెప్పిరి, ఈ యేసు యూదులందరూ ఇరాన్ నుండి తీసుకొని రాబడిన వారు, వారికి మెస్సియా అభిషక్తుడు అనునటువంటి ఒక కార్యము ఎన్నడూ వారు విని ఉండలేదు. మరియు వారు తమ స్వదేశానికి తిరిగి వచ్చుటకు సిద్ధముగా ఉన్నను వారి కొరకై ఒక విమానములో వారు ఎక్కలేదు. విమానములో కూడా వారు ఎక్కలేదు. వారు ఇంకా పాత నాగలి పట్టుకొని వ్యవసాయం చేసి ఆ భూమి దుక్కి దున్నుచూ ఉండిరి. దానిని చూసి లుక్ పత్రికలో చదవండి. వార్తాపత్రికలు ఉన్నాయిగా, ఆంధ్రజ్యోతి, ఈనాడు అని మనకున్నాయి. వాళ్ళకి అక్కడ లుక్ పత్రిక. ఆ లుక్ పత్రికలో చదవండి. ఎందరూ లుక్ మరియు టైం పత్రికలో ఆ కార్యాలు చదివి ఉన్నారండి? ఎంతమంది చదివారు ఆ కార్యాల గురించి? హల్లెలూయా. అంటే ఆ కార్యాలు ఆల్ రైట్ ఎలా వచ్చినాయి? పేపర్లో వచ్చేసాయి, పత్రికల్లో వచ్చేసాయి. ఎంతమంది చదివారండి ఆ కార్యాలని ప్రవక్త అడుగుతున్నారు. ఎంతమంది నిజంగా మీరు చదివి ఉందరు? చూసారా? వారు ఆ విమానాల్లో ఎక్కుటకు ఇష్టపడక ఎక్కలేదు. ఎందుకు ఎక్కలేదు? వాళ్ళు
ఎందుకు ఎక్కలేదు వాళ్ళు? వాళ్ళ గురించి లేఖనం ఇలా రాయబడి ఉంది చూడండి. వారి యొక్క ఆ పాత రబ్బీ అంటే పాత బోధకుడు అక్కడ నిలుచొని మరియు చెప్పాడు ఇలాగా, గుర్తించుకోండి, మన ప్రవక్త ఇలా చెప్పెను, మన స్వదేశమునకు పక్షిరాజు రెక్కలపై తిరిగిపోయేదామో. పక్షిరాజు వచ్చింది, పక్షిరాజు రెక్కలు వచ్చాయి. ఎక్కడికి? వాళ్ళు స్వదేశానికి వెళ్తా ఉన్నారా? మరి అన్య జనుల్లో ఉన్న వధువు సంగతి ఏమిటి? ప్రైజ్ ది లార్డ్. వారిని పక్షిరాజు రెక్కలు వారిని స్వదేశానికి తీసుకొని వెళితే అదే పక్షిరాజు రెక్కలు మనల్ని కూడా ఎత్తబాటులో తీసుకెళ్తాయా? దేవుడి రాజ్యానికి తీసుకెళ్తాయా? మన స్వదేశానికి కూడా తీసుకెళ్తాయా? ప్రైజ్ ది లార్డ్. మన వాగ్దాన భూమిలో కూడా తీసుకెళ్తాయా? వ్రాయబడిన వాక్యం దగ్గరికి తీసుకెళ్తాయా? ఆ వాక్యం ఏమై ఉన్నాయో చూపిస్తాయా? వాక్యంలో మన స్థానం ఏమై ఉన్నదో చూపిస్తుందా? ప్రైజ్ ది లార్డ్. అందుకంటున్నాడు, రాజ్యాలు పడద్రోయబడుచున్నవి, ఇజ్రాయేలు మేలుకొనుచున్నది. బైబిల్ ముందుగానే చెప్పబడిన సూచనలు అవి. రాజ్యాలన్నీ పడద్రోయబడుతున్నాయి, కూలిపోతున్నాయి. హల్లెలూయా. ఇజ్రాయేల్ మేల్కొన్నదే, తన స్వదేశానికి వెళ్ళి ఉన్నదే. అయినా దేవుడు ఆమెతో వ్యవహరించటల్లా. ఎందుకు? ఇక్కడ ఈ రూత్ ఉన్నది, ఇక్కడ అన్య జనుల్లో ఉన్న వధువు ఉన్నది. ఈమె వెళ్ళిన తర్వాతే ఆమెతో ఆయన వ్యవహరిస్తాడు. మీరు పాత నిబంధనల ఎగ్జాంపుల్ కావాలంటే, యేసేపు పెళ్లి చేసుకున్న అసేనతు అంతఃపురానికి వెళ్ళిపోయింది. ప్రైజ్ ది లార్డ్. అప్పుడు యేసేపు వచ్చి అన్నలకు బయలుపరుచుకున్నాడు. ఈరోజు మనము కూడా అంతఃపురానికి ఎత్తబడటానికి నీ ఇంటిని గురించిన ఆసక్తి నన్ను భక్షిస్తుందయ్యా. నేను ఎత్తబాటుకి అతి సమీపముగా ఉన్నాను ప్రభువా. ప్రైజ్ ది లార్డ్. మనము కూడా వెళ్ళే టైం దగ్గరలోకి వచ్చి ఉన్నది. హల్లెలూయా. బైబిల్ ముందుగానే చెప్పబడిన సూచనలు. అన్ని జనుల దినాలు లెక్కించబడినవి. మీకు మొన్న చెప్పాను, నిన్న శనివారం లక్షల మంది ప్రజలు రక్షించబడ్డామనుకొని అణు ఆయుధముకు మేత కాబోతున్నారు. ఇది నా మాట కాదు, ప్రవక్త మాట. వాళ్ళు భ్రమలో బతుకుతారు రక్షించబడ్డామని. చివరి దినాల గురించి ఆయన చెప్తున్నాడు ఆ మాట. మేము రక్షించబడ్డాము, మేము సరిగానే ఉన్నాము, మేము ఎత్తబాటులో వెళ్తాము అనుకున్న లక్షల మంది ప్రజలు అణు ఆయుధమునకు మేతగా వెళ్ళబోతున్నారు అని ప్రవక్త చెప్పాడు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు మనము బుజ్జగించే టైం కాదు, సరి చేసుకునే టైం, ఎత్తబడే టైం, మనల్ని మన గృహాలు చక్కపరుచుకునే టైం. ప్రైజ్ ది లార్డ్. అందుకే ఇక్కడ అంటున్నాడు, బైబిల్లో ముందుగానే చెప్పబడిన సూచనలు. అన్యజనుల దినాలు లెక్కించబడుచున్నవి, భయంకరమైన కార్యాలు తొందర పెట్టుచుండగా. ఎంత భయంకరమైన కార్యాలండి. సునామీ వచ్చేసి దేశం కొట్టుకొని వెళ్ళిపోతున్నాయి. భూకంపాలు వచ్చి పట్టణం కూల్చివేయబడుతున్నాయి. అణు ఆయుధాలు వేయబడుతున్నాయి దేశాల మీద. భయంకరమైన తెగుళ్లు వస్తా ఉన్నాయి. వైరస్లు వచ్చి ప్రజలు చచ్చిపోతా ఉన్నారు. భయంకరమైన కార్యాలు ప్రజల హృదయాన్ని, ప్రీతిని కలగజేస్తా ఉన్నది. అదంతా భయంకరమైన కార్యాలు తొందర పెట్టుచుండగా, ఓ చెదిరిపోయిన వారలారా, మీ యొక్క సొంత దేశానికి తిరిగి రండి. ప్రైజ్ ది లార్డ్. దేవుడు చెప్తా ఉన్నాడా, చెదిరిపోయిన వారలారా తిరిగి రండి. మనమందరము కూడా తిరిగి వాగ్దాన వాక్యంలోకి వచ్చే టైం ఇదే. ఎత్తబాటు దగ్గరికి వెళ్ళే టైం ఇదే. అందుకే అంటున్నాడు, మీరు మేల్కొనుట మంచిది. మీరు దాన్ని విని ఉన్నారు మరియు విని ఉన్నారు. ఎందుకండి ఇన్నిసార్లు చెప్పాడు ప్రవక్త? ఒకసారి చెప్పచ్చుగా.
మీరు దాన్ని వినున్నారు, మీరు దాన్ని వినున్నారు, మీరు దాన్ని వినున్నారని ఎందుకని అన్ని జనుల సంఘముతో ఆయన అన్నిసార్లు మాట్లాడుతున్నాడు? ఆల్రైట్ వర్తమానం వచ్చేసి ఉన్నది. గొర్రెపిల్ల భార్య తను తాను సిద్ధపరచుకునే టైం, మనం సిద్ధపరచుకొని ఇంటికి వెళ్ళే టైం ఇదే. అందుకే అంటున్నాడు మీరు దాన్ని విని ఉన్నారు మరియు విని ఉన్నారు. అయితే ఒకానొక రోజు ఇదే కడపటిసారిగా ఉండును. ఇదే చివరి మాట అయి ఉండొచ్చు. ఇక మీరు వినటానికి కూడా అవకాశం లేకుండా తీసుకొని వెళ్ళిపోవచ్చు. ఎంత సమీపముగా ఉన్నదో చూడండి. ఎంతమంది సిద్ధపడటానికి ఇష్టపడుచున్నారు? ఎంతమంది మీ జీవితాలు ఆయనకు సంపూర్ణంగా ప్రతిష్ఠించుకోవటానికి ఇష్టపడుచున్నారు? ప్రతిష్ఠించుకొని జీవిద్దాం. దేవుడు మాటలు దీవించి ఆశీర్వదించునుగా.